వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ తెర వెనక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలి అనేటువంటి లక్ష్యంతో కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల్ని వివాదాల్లోకి లాగుతూ వాళ్ళకి లేనిపోని మహిళా సంబంధాలని అంటగడుతూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం తీవ్రమైనటువంటి ఒక చర్చకి ఇక్కడ దారితీసింది. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఒక ఎగ్జంప్షన్ దేనికి అంటే బండి భగీరథ్ పాక్సో కేసుకి సంబంధించింది. అది మాత్రమే ఎగ్జంప్షన్. అది దుష్ప్రచారమా ఇంకోట అనేటువంటిది కానీ కాదు. అందులో జరిగినటువంటి దాని మీద ఉన్న అన్ని రకాలుగా ఆ డిస్కషన్ వేరు. బట్ అదర్ దాన్ దట్ మిగతా అన్నీ కూడా. సో దాదాపు ఒక 3 రోజులుగా ఇంకొక దుష్ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్కి అత్యంత సమీప బంధువుని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు, వీడియోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి బండి సంజయ్ వర్గం ఏమాత్రం ఉపేక్షించకుండా ఇవన్నీ కూడా పూర్తిగా అసత్య ప్రచారాలను పేర్కొంటూ బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో అప్పటి వరకు సోషల్ మీడియాలో హడావుడి చేసినటువంటి అనేక అకౌంట్స్, ట్రోలింగ్ గ్రూప్స్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. సో ఇక్కడ చాలామంది బయటికి తీసుకొస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటే, బండి సంజయ్ ఇప్పుడు కేవలం తెలంగాణ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, దేశ అంతర్గత భద్రతకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి అలాంటి వ్యక్తిపైనే ఈ స్థాయిలో ఆరోపణలు, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీని వెనక సొంత పార్టీ నేతలు కూడా కొంతమంది ఉన్నారా? అలాగే తెలంగాణలో రాజకీయ శక్తులు, ముఖ్యంగా అన్ని పార్టీలకు సంబంధించి బండి సంజయ్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా ఉన్నారా? ఇదే బలంగా వస్తున్నటువంటిదే. ఒక రాజకీయ నాయకుడిని రాజకీయంగా విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజం. ఎలాగైనా విమర్శించండి, తప్పులేదు, సద్విమర్శ కావాలి. కానీ కుటుంబ సభ్యుల్ని దీంట్లో వివాదాల్లోకి లాగడం, వ్యక్తిగత జీవితం మీద ఆధారాలు లేకుండా, ఒకవేళ ఆధారాలు ఉన్నాయా బయట పెట్టండి, ఇదిగో దీనికి సంబంధించి ఆధారాలు ఇవి, అంతేగాని ఎటువంటి ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ లేకుండా ప్రచారం మాత్రం చేయడం అనేది ఇది రాజకీయాల స్థాయిని దిగజార్చే చర్య అని బండి సంజయ్ వర్గీయులు అంటున్నారు. బండి సంజయ్ రాజకీయంగా చాలా వేగంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ తరహా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళ ఆరోపణ. ఈ వ్యవహారం మీద చట్టపరంగా, రాజకీయంగా చివరికి పోరాడుతామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరి ఎందుకని ఇక్కడ బండి సంజయ్ని స్పెసిఫిక్గా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు? బండి సంజయ్ బీజేపీకి తురుపు ముక్క. ఖచ్చితంగా తెలంగాణలో ఆయన హయాంలో, ఆయన అధ్యక్షుడిగా ఉండగా బీజేపీ గ్రామానికి విస్తరించింది. ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ అన్నటువంటిది కావచ్చు, ఆయన చేసినటువంటి మిగతా పనులు కావచ్చు, ఇవన్నీ బీజేపీకి ఒక రకంగా ప్లస్ పాయింట్ అయ్యాయి. కానీ రాజకీయ సమీకరణాలు అనుకోవాలా, లేదంటే వాళ్ళ చేతగందనం అనుకోవాలా, ఇంకోట తెలియదు, కానీ బీజేపీ అధిష్టానం మాత్రం బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి పక్కకు పెట్టడంతో 2023 ఎన్నికల్లో చాలా గట్టి దెబ్బ తిన్నారు ఒక రకంగా చెప్పాలంటే. లేదంటే దాదాపుగా ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా వచ్చి ఉండేదేమో అన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. సో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు చూసుకున్నప్పుడు బీజేపీ కాస్త తగ్గుతూ వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ పేరు అధ్యక్ష పదవికి ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, ఆయన తర్వాత మళ్ళీ బండి సంజయ్ వస్తారు అనేటువంటి ఒక ఊహాగానం వినిపిస్తూ ఉండడం, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన ఉండడం అనేది కొంతమందికి ఇక్కడ కంటగింపుగా ఉంది. దాంతో ఆయన టార్గెట్ చేయాలని చూస్తున్నారు అన్నటువంటి విషయం బయటపడుతుంది. అది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆయన టార్గెట్ చేస్తే బీజేపీని కూడా ఇక్కడ కొట్టచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం. అలాగే తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే యూత్లో కూడా బండి సంజయ్కి ఒక మంచి ఫాలోయింగ్ అనేది ఉంది. అది ఇంకా పెరిగింది అంటే రాను మనకి చాలా ఇబ్బంది పడతాం అన్నటువంటి ఒక ఆలోచనతోటే పక్కకు పెట్టడానికి ఈ కుట్రలని చేస్తున్నారు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. చూద్దాం మరి ఎలాగా చర్యలు తీసుకుంటారు, ఈ మొత్తం అన్నిటికీ కూడా ఎప్పటికీ బలంగా చెక్ పెడతారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.